అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వైఎస్ షర్మిల గారి గురించి. ఆమె గురించి మనమేం మాట్లాడదామో అని మీరు భావించవచ్చు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా తన గురించి మాట్లాడాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. సొంత చెల్లెల్ని తన కుక్కల చేత, తన పెంపుడు కుక్కల చేత, ముఖ్యంగా అమెరికాలో ఉండే పిచ్చి పట్టిన ఆ పశువుల డాక్టర్, కుక్కల డాక్టర్ ఉన్నాడు కదా, పంచి ప్రభాకర్ అనే వ్యక్తి చేత మన జగన్మోహన్ రెడ్డి ఎంత నీచంగా తిట్టిస్తున్నాడో దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకు చాలా ఉంది. ఈ పిచ్చి పట్టిన కుక్కల డాక్టర్ వైఎస్ షర్మిల గారి గురించి ఏం మాట్లాడుతున్నారో ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది, చూడండి. నీ పిల్ల మాత్రం ఇంకా మడి కట్టుకునే ఉంటది. ఆ మురుసుపల్లి రాజాకి ఏదన్నా గుట్టుగా గురుత్రంగా పెళ్లి చేసుకుంటారా ఏమి? షర్మిల మురుసుపల్లి, అబ్బాబ్బా, ఇది వినండి అయ్యా. షర్మిల మురుసుపల్లి హైదరాబాద్ నడిబొడ్డులో 4-5 ప్లేసుల్లో ఎకరాలకు మింగేసి కేఏపాలకు టోపీ పెట్టేసిన బ్రదర్ అనిల్. అసలు తనకి మొన్నటి వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగనన్న వదిలిన బాణాన్ని నేను అన్న కోసం ప్రాణాలు అర్పిస్తాను అని చెప్పి తిరిగినప్పుడు ఆమె అడుగులకు మడుగులు తిన ఇదే పంచి ప్రభాకర్ కానీ, ఇదే వైసీపీ సోషల్ మీడియా కానీ, లేదంటే కనుక ఇదే సోకాల్డ్ పేటీఎం కుక్కలో ఈరోజు ఆమె వైఎస్ షర్మిల కాదు, మైసూరుపల్లి షర్మిల అంటూ వాళ్ళు చేస్తున్న కామెంట్లు, టీడీపీకి అమ్ముడు పోయింది అంటూ వాళ్ళు చేస్తున్న కామెంట్లు ఎలా చూడాలి మిమ్మల్ని? అసలు ఈ పంచి ప్రభాకర్ గారు అయితే వ్యక్తిగతంగా మాట్లాడటం, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, ఈ పంచి ప్రభాకర్ గారేమో షర్మిల గారి గురించి మాట్లాడటం. ఈ పంచి ప్రభాకర్ గారి బాధ ఏంటంటే కనుక ముఖ్యంగా చూస్తే వాడి భార్య యాక్టర్ శివాజీ తోటి నైట్ డిన్నర్కి వెళ్ళింది వీడికి చెప్పకుండా. అది జనాలందరికీ తెలిసింది పాపం. అందుకని అందరికీ రంకులు అంటగడతా ఈ రంకులు నా కొడుకు పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి గొప్ప వ్యక్తే కాదనం, కానీ చనిపోయిన వ్యక్తి గురించి చండాలంగా మాట్లాడకూడదని చెప్పి చాలా సందర్భాల్లో మేము చాలా విషయాలు వదిలేయటం అయితే జరుగుతుంది. కానీ సొంత చెల్లిని అరెస్ట్ చేస్తే కనుక ఏ రోజు అమ్మ ఎలా ఉండామని పలకరించిన జగన్మోహన్ రెడ్డి నిన్న యాక్సిడెంట్ అయ్యి ఏదో కాలు జారి కింద పడ్డాడని చెప్పి, కాలు ఇరిగిందని చెప్పి వెళ్ళి కేసీఆర్కి పుష్పగుచ్చం చేతిలో పెట్టి నాలుగు మాటలు చెప్పించుకొని, అన్నా నువ్వు ఎందుకు ఓడిపోయావు, రేపు నేను ఓడిపోతే ఏ బెడ్ మీద పడుకోవాలని అడిగి మరీ వచ్చాడు. అది వేరే విషయం. హాస్పిటల్ పక్కనే ఉన్న, లేదంటే కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న లోటస్ పాండ్ లో ఉన్న తల్లిని కలవటానికి కూడా బ్రేకింగ్ న్యూస్లు వేసుకునే పరిస్థితి చూసుకున్నాం. ఇవన్నీ పక్కన పెడితే కనుక సొంత చెల్లిని తిడుతుంటే కనుక వాడి సోషల్ మీడియాని, ఏది జగన్మోహన్ రెడ్డి సొంత సోషల్ మీడియాని కంట్రోల్ చేసుకోలేని నీచ స్థితిలోకి, ముఖ్యంగా ఆ సజ్జా భార్గవ్ గారిని కంట్రోల్ చేసుకోలేని నీచ స్థితిలోకి దిగజారిపోయిన జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే కనుక చిప్పు అని మొహాను ఇయ్యాలనిపిస్తుంది. మన సొంత వాళ్ళనైనా సరే, ఎవరైనా సరే ఒక మాట అంటే వాళ్ళకి మనకి ఎంత కోపం ఉంటే కనుక మన సోదరులను కానీ, మన సోదరులని ఎవరైనా సరే పక్కనాళ్ళు మన ఇంటి మీదకి వస్తే కనుక వాడితో మనకి మన సొంత సోదరులతో పగ ఉన్నా సరే మనం ఎగబడతాం. మనం మనుషులం కాబట్టి ఎగబడతాం. నీతి జాతి లేని, ఒక రకంగా చెప్పాలంటే విలువల లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి సొంత కార్యకర్తలని చెల్లెల మీద కూసిగొలుపుతున్నాడు. చెప్పండి దీని గురించి. వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో, మీకు సిగ్గుంటే కనుక, నిజమైన వైఎస్ఆర్ అభిమానులు మీకు సిగ్గుంటే కనుక జగన్మోహన్ రెడ్డిని ఎడంకాలు చెప్పుతో కొట్టండి. ఎట్ట పుట్టవరా రాజశేఖర రెడ్డి కడుపునా అని అడగండి.